హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లాగే తెన్నేటి పార్క్ వెళ్ళానండి వీడియోలు రికార్డ్ చేద్దామని. సో అయితే అనుకోకుండా అక్కడ చూశాను, చేపల వల ఒకటి వేశారు, పెద్ద చేపల వల, అలాగే లాగుతున్నారు. సో ఇంట్రెస్ట్ అనిపించిందండి, వెళ్ళి షూట్ చేద్దాం, చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకే వెళ్ళి షూట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తమ్ముడు సీన్ని. ఫ్రెండ్స్, ఈరోజు తెన్నేటి పార్కులో చేపల వల ఒకటి పెద్దది వేశారండి, అది లాగుతున్నారు, దాన్ని షూట్ చేస్తున్నాను. చూద్దాం చేపలు ఎన్ని పడతాయో. వల అయితే మాత్రం మామూలుగా లేదండి, చాలా పెద్దది ఉంది, చాలా పెద్దది. సో చేపలు ఎన్ని పడతాయో చూడాలి. చూశారు కదా జనాలు ఎలా లాగుతున్నారు, చాలా పెద్దది వల మాత్రం. ఆల్రెడీ దగ్గరికి వస్తుంది, ఒడ్డుకు వస్తుంది. ఇంకొక 5 మినిట్స్లో మొత్తం ఓపెన్ చేసేస్తారు. చేపలు ఎన్ని పడ్డాయో చూద్దాం. చూసారు కదా, అదిగో ఆ చివర. ఇక్కడ చూస్తే జనాలు చాలామంది లాగుతున్నారండి. ఫిషర్మెన్స్ చాలామంది ఉన్నారు. అటు సైడు ఇటు సైడు కూడా వలని లాగుతున్నారు. మీరు చూసుకోవచ్చు, అదిగోండి దగ్గరకు వచ్చేసింది, ఎంతో దూరం లేదు. ఇంకొక 2 మినిట్స్లో మనకి చేపలు ఎన్ని పడతాయో మనం చూద్దాం. చూసారుగా, వల అయితే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉందండి. వల లాగుతున్నారు, కెరటాలకు ముందుకు వస్తుంది, మళ్ళీ వెంటనే వెనక లాక్కుని వెళ్ళిపోతుంది. చూసారు కదా, చూసారా, మళ్ళీ వెంటనే వెనక లాక్కు వెళ్ళిపోతుంది. అదిగో చూసారు కదా, సూపర్ థ్రిల్లింగ్గా ఉంది, చాలా బాగుంది, హైలైట్గా ఉంది. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఆల్రెడీ ఒడ్డుకు వస్తుంది వలలో ఎక్కువ చేపలు పడితే వీళ్ళ అదృష్టం. చూస్తూనే ఉండండి, ఇంకొక 2 మినిట్స్లో మనకి చేపలు ఎన్ని పడ్డాయో తెలిసిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఫిషర్మెన్స్ చూసారు కదా, వల చూసారు కదా, మీకు వల చూపిస్తాను రండి. చూసారు కదా వల, అదిగో ఆల్రెడీ చాలా లాగేశారు వల, ఇంకొక కొంచెం ఉంది. అదిగా ఆల్రెడీ వస్తుందండి, దగ్గరికి వస్తుంది వల. సెంటర్లోకి వెళ్ళి మనం రికార్డ్ చేద్దాం రండి. అదిగో చూసారు కదా, సెంటర్ పాయింట్కి వచ్చాం. ఇప్పుడు ఆ సైడు ఈ సైడు లాగుతున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది వల, మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది కెరటానికి. చాలా గట్టిగా, చాలా బలంగా లాగుతున్నారండి. చూసారా, ఇటు సైడ్ దగ్గర ఒక 15 మెంబర్స్ దగ్గర ఉన్నారు, అలాగే రైట్ సైడ్ 15 మెంబర్స్, లెఫ్ట్ సైడ్ 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు బాగా చాలా బలంగా లాగుతున్నారు వలని, కానీ రావట్లేదు అన్నమాట. సూపర్, చాలా బాగుంది నాకైతే మాత్రం. థ్యాంక్ ఇంతకీ ఎన్ని చేపలు పడ్డాయో మనకైతే ఐడియా లేదు, కానీ లాగడం అయితే మాత్రం చాలామంది లాగుతున్నారండి. గోల చూసారా, మామూలుగా లేదు గోల. చేపలు చూద్దాం. అన్న పడ్డాయా లేదా చేపలు? చేపలు ఏమి దాంట్లో కనిపించట్లేదు, జనాలు అయితే ఎక్కువ మంది లాగుతున్నారు. కానీ
ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుందండి ఇవాళ. ఇంకొక 2 మినిట్స్లో చేపలని ఓపెన్ చేస్తారు, చూద్దాం. చాలా కష్టపడుతున్నారండి ఫిషరీస్. అదిగో చిన్న చిన్న చేపలు పడ్డాయండి. చేపలతో పాటు చాలా వరకు తుక్కు పడింది. తుక్కు చాలా ఎక్కువ ఉంది, అదే డస్ట్ చాలా ఎక్కువ ఉందన్నమాట లోపల. చూసారు కదా, అదిగో నాకు తెలిసి చాలా ఎక్కువ ఉంది డస్ట్. తుక్కుతో పాటు చేపలు కూడా కలిపడ్డాయి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ లాగేశారండి, దగ్గరికి లాగేశారు. వాళ్ళు చూస్తున్నారు చేపలని ఎన్ని పడ్డాయి ఏంటి అనే దాని గురించి చూస్తున్నారు. మనం కూడా చూద్దాం రండి, ఎన్ని చేపలు పడ్డాయో, వీళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందా లేదా అనే దాని గురించి మనం చూద్దాం. చాలా బాధగా ఉందండి. అంత పెద్ద వల వేసి అంతమంది లాగితే చెత్తా చెదారం ఎక్కువ ఉందండి. చేపలు అయితే ఏమీ పడలేదు. నాకు చాలా బాధగా ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఎంత పెద్ద వల, ఎంత కష్టపడి లాగారో ఫిషరీస్. కానీ చేపలు చాలా తక్కువ పడ్డాయని అనిపించిందండి. ఎందుకంటే అంతమంది లాగారు, అంత పెద్ద వల, అంత కష్టానికి అన్ని చేపలు పడ్డాయంటే చాలా తక్కువ అండి. నాకు తెలిసి వాళ్ళలోంచి చేపలు మొత్తం తీస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వాళ్ళకి ఇంకా భారీ ఎక్కువ చేపలు పడాలని కోరుకుంటున్నాను. సో అలాగే ఇంకొక బోట్ వస్తుంది, చిన్న పడవ వస్తుందండి. ఆ పడవలో కూడా చేపలు ఉంటాయి నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళు కూడా వేటకే వెళ్ళి ఉంటారు. అది కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపించింది. లేదండి, దాంట్లో చేపలు ఏమీ లేవు. దాంట్లోని జస్ట్ ఈ వలని తీసుకురావడానికే వాళ్ళు వెళ్ళారని అనుకుంటున్నాను. వాళ్ళు సపోర్టింగ్ కింద లోపలికి వెళ్ళి ఆ వలని సపోర్టింగ్ కింద వెళ్ళారనమాట ఆ వలకి. చూసారు కదా చేపలు ఎన్ని ఉన్నాయో. తుక్కు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. మొత్తం అన్నీ వేరు చేస్తున్నారు, చేపలను వేరు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా వేరు చేస్తున్నారు. చూడండి, చేపలన్నీ వేరి ఒక గుట్టలో వేస్తున్నారు అన్నమాట. మొత్తం అన్నీ కలిపి ఒకసారి చూద్దాం ఎన్ని వచ్చినాయో చేపలు ఏంటనేది. సో ఈలోపు పడవ కూడా వచ్చేసిందండి. ఈ చేపల వాళ్ళకి సపోర్టింగ్ కింద వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట, ఒడ్డుకు వచ్చేసారు. చాలా కష్టం అండి బాబు. ఈ ఫిషరీస్ లైఫ్ మాత్రం చాలా అడ్వెంచర్స్తో కూడుకుని ఉంటుంది, చాలా రిస్క్. చూసారా, మామూలుగా లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ పడవ వెనక్కి వెళ్ళకుండా చూసుకోవాలి, ఎందుకంటే కెరటం వెనక్కి లాగేస్తుంది కదా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ బలంగా మొత్తం అందరూ ఎదరికి తీసుకురావాలి. చేపలు అయితే మాత్రం చాలా ఫ్రెష్ చేపలండి. ఇలాంటి చేపలు తింటే సూపర్గా ఉంటుంది. అన్నీ పసుపు పారలు, అవేవో పసుపు టైప్లో ఉన్నాయి చేపలు. ఆ తర్వాత కొన్ని సావిడాలు అంటారు కదా, అవి కూడా పడ్డాయి. చూసారు కదరా చూసారు. సో దగ్గర 2 ట్రేలు వచ్చినాయండి చేపలు. అలాగే 3 రకాల చేపలు పడ్డాయి.
ఒకటి సావుడాలు, 2 చిన్న కానగదుల టైపు చిన్న సైజు చేపలు, అలాగే ఇంకొక రకం పసుపు పారల టైపు ఇంకొక రకం. మొత్తం 3 రకాలు పడ్డాయి. సో చూద్దాం. అదిగోండి 2 ట్రేల్లో నింపుతున్నారు. తప్పకుండా నెక్స్ట్ టైం వీళ్ళకి ఎక్కువ చేపలు దొరకాలని మనం అందరం కోరుకుందాం. తుక్కు అయితే మాత్రం భారీగా వచ్చిందండి. ఆ తుక్కులోనే ఉన్నాయి చేపలు. చూసారా, వాళ్ళ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ 2 ట్రేలు. మరి ఎంత రేట్ వస్తుందో తెలియదు వాటి గురించి. సో ఈ చేపలన్నీ, ఈ 2 ట్రేల్లో ఉన్న చేపలన్నీ ఒక రకం అండి. సో అలాగే ఇక్కడున్న చేపలు ఒక రకం. అన్నీ తాజా చేపలు అండి, తాజా చేపలు. ఇప్పుడే వాళ్ళలోంచి లాగారు కదా, వీటిని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫిషరీస్ లైఫ్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. చూసారా ఎంత ఎంత అట్రాక్టివ్గా ఉందో, మామూలుగా లేదండి. చాలా చూడడానికి ఎప్పుడు చూద్దామా అన్న ఆతృతగా ఉంది. చేపలు ఎప్పుడు బయటకు వస్తాయా, చేపలు ఎన్ని ఉంటాయా అని చూడడానికి చాలా ఆతృతగా ఉంది ప్రతి ఒక్కరికి. ఆఖరికి ఆల్మోస్ట్ చేపలు బయటకు వచ్చేసినాయి. దగ్గర దగ్గర 2 ట్రేలు అయినాయండి చేపలు. 2 ట్రేలు ఒక రకమైనవి, అలాగే సావుడాలు కట్ట మొత్తం ఒక రకం. చూసారు కదా ఎంత బాగుందో వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.